గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు చెప్పండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి క్రోధినామ సంవత్సరంలో చాలామంది కూడా ఆసక్తికరంగా అడుగుతుంటారు. అంటే కుంభరాశి వాళ్ళకి ఆసక్తికరంగా అడగడానికి కారణం ఏంటంటే జన్మంలో శని ఉన్నాడు. హ్మ్. ఎలాంటివి మనకు ఏర్పడబోతున్నాయి హ్మ్. ఆరోగ్యపరంగా కానీ, విద్య, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. హ్మ్. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14గా ఉంటుంది, ఖర్చు కూడా 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం అనేది 6 ఉంటుంది, అవమానం 1గా ఉంటుంది. అయితే గురువు ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయంలో ఉండటం వల్ల కొంత లోహమూర్తిగా ఉండటం, హ్మ్. అలానే శని సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉండటం వల్ల తామ్రమూర్తిగా ఉండటం, రాహుకేతులు లోహమూర్తులుగా ఉంటారు. హ్మ్. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా జన్మ శని, హ్మ్. ద్వితీయంలో రాహు, తృతీయంలో గురువు, ఆ ఓకే. తర్వాత మే నుంచి చతుర్థంలో గురువు యొక్క సంచారం. హ్మ్. దానితో పాటు 8వ స్థానంలో కేతు యొక్క సంచారం. హ్మ్. ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకంగా మిశ్రమైన కాలం. హ్మ్. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు. హ్మ్. ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా మంచిది. ఓకే. అలానే వ్యవసాయదారులకు కొంత జాగ్రత్త వహించి ఎంతవరకు ధనాన్ని ఖర్చు పెట్టాలో అంతవరకు ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళాలి. హ్మ్. అలానే వ్యాపారస్తులకు కూడా విజిలెన్స్ అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కొంత లాభాబాటలో ఉంటారు కానీ కొన్ని ప్రత్యేకంగా ప్రయోజనాల కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. హ్మ్. విద్యార్థులకి చాలా జాగ్రత్తగా చదవటం అనేది మంచిది. హ్మ్. ఇంటిలో అనవసరపు గొడవలు, బంధువులతోటి మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్త్రీలకి ఆదరణ అంటే స్త్రీలకు ఆదరణ విషయంలో కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఆదరాభిమాన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. అలానే రాజకీయ నాయకులు అనుకూలంగా ఉన్న పదవులు లభించే అవకాశం ఉంటుంది. హ్మ్. అలానే ప్రయాణాల్లో అనుకూలమైన సమస్యలు, హ్మ్. అలానే అధికారుల ద్వారా కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి ధనం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. హ్మ్. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. హ్మ్. గతంలో ఏదైతే మనకి డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తులుంటారో ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే సంఘంలో కీర్తిప్రతిష్టలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. దైనందిన కార్యక్రమాల్లో ఉండటం, ఓర్పుతోటి వ్యవహరించి ముందుకు వెళ్తే కార్యసిద్ధి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే ఓకే. ఓర్పు, సహనము ఉండాలి. హ్మ్. అంటే శ్రామికులకి, కర్షకులకి, కార్మికులకి అందరికి కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అనే బంధుమిత్రులతోటి కూడా కొంత సహనంగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. హ్మ్. అంటే కృషిలో పట్టుదల లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే స్త్రీ సౌఖ్యము, అలానే కొన్ని మూలాధారంగా ఉన్న డబ్బులు బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే డబ్బులంటే మంచి ప్రయోజనాలకి, అంటే హ్మ్. దీర్ఘకాలిక ప్రయోజనాలకి మాత్రమే డబ్బులు ఖర్చయ్యే అవకాశాలుంటాయి. ఓకే. వృధా వచ్చే అవకాశం అనేది లేదు వీళ్ళకి. హ్మ్. హ్మ్. అయితే ఏంటంటే చెరి సమానంగా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. ఓహ్! అంటే ద్వితీయంలో రాహు ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలంగా ప్రయత్నం అనేది చేసుకోవాలి. ఓకే. అంటే చీటికి మాటికి తగాదులు, గొడవలు పడకుండా, మనస్పర్ధలు రాకుండా ప్రధానంగా మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలనే ఉద్దేశంతోటి ముందుకెళ్ళటం వల్ల మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. రైట్. అధికారుల మూలంగా కూడా కొంత ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అయ్యో! దూర హ్మ్. ప్రయాణాల వల్ల కొంత అలసట చెందిస్తారు. హుహు. అలసట అవుతుంది. అలానే ప్రతి పనిలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. హ్మ్. అయితే ద్వితీయంలో రాహు వల్ల కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు కలుగుతున్నా కూడా హ్మ్. చిన్న చిన్న చికాకులొచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలుంటాయి. ఏమి ఓకే. ఇబ్బంది కలగాల్సిన వాతావరణం ఏమీ లేదిక్కడ. హ్మ్. అయితే శరీరానికి సంబంధించిన చర్మ రోగాలు, హ్మ్. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు కాబట్టి. హ్మ్. హ్మ్. ఈ జన్మంలో శని అక్టోబర్, నవంబర్ మాసంలో గురువు వక్రగతి, శని వక్రత్యాగాల విషయంలో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హ్మ్. దానితో పాటు వీళ్ళు చేయాల్సిందేంటంటే ప్రయాణాల వల్ల లాభం, సర్వకార్య విజయాలు లభించే అవకాశం ఒకటుంటుంది. ఓకే. అంటే సర్వకార్యాల్లో కూడా విజయం లభించే అవకాశం ఉంటుంది. శ్రమ అధికమైనప్పటికీ కూడా కార్య విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. అంటే మంచి దానిలో విషయం. మార్పేమీ లేదిక్కడ. హ్మ్. హ్మ్. గౌరవ మర్యాదలు సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి. హ్మ్. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. ఓకే. విద్యార్థులకు ఎలాంటి అనుకూలమైన కాలం అంటే ఈ అకాడమిక్ ఇయర్ అనేది చాలా బాగుంటుంది. హ్మ్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో జాగ్రత్త పడాలి. హ్మ్.
అంటే అధిక శ్రమ, ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో జాగ్రత్తగా వహించాలి. హ్మ్. హ్మ్. అండ్ రవి, బుధ, శుక్ర గ్రహాల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో విద్యార్థులు ఎలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు హెల్త్ పరంగా దెబ్బతినే అవకాశం ఒకటుంటుంది. ఓహ్! అందువల్ల ఎంతవరకు చదవాలో జాగ్రత్త కొంతమంది చదువుతూ ఉంటారు. హ్మ్. నైట్ హ్మ్. వరకు అంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన తర్వాత ఎంబటే బుక్స్ తిరిగేస్తారు. ఓకే. రాత్రి చదువుతుంటారు. హ్మ్. అవన్నీ మళ్ళీ ఎగ్జామినేషన్‌కి రాగానే గుర్తుండవు. హ్మ్. అందువల్ల అకాడమిక్ ఇయర్ స్టార్ట్‌లోనే చాలా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. ఓకే. అంటే చివరి దశలో చదవకుండా. హ్మ్. అలానే ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. హ్మ్. అంటే మే నుంచి కొద్దిగా వాళ్ళ యొక్క సహచరులతో అన్ని రహస్యాలు బహిరంగం చేసుకోకూడదు. ఓకే. బహిరంగం చేసుకోవడం అధికారుల యొక్క చివాట్లని వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అన్ని విషయాలు మనం చెప్పామనుకోండి, చివాట్లొస్తాయి. మన పక్కన ఉండే సహచరులందరూ తీసుకెళ్ళి అవన్నీ కూడా వాళ్ళకి మోసి చెప్తారు. చివరి వరకు ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అవును. హ్మ్. అందువల్ల అన్ని విషయాలు కూడా రహస్యంగా నిర్ణయాలు, హ్మ్. రహస్యంగా ఉండటము, తెలిసిన వాళ్ళతో మాత్రమే వ్యవహరించడము, హ్మ్. వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ కూడా కూలంకషంగా నిష్ణాతులైన వ్యక్తులతోటి మాట్లాడొచ్చు. హ్మ్. కానీ ఎంతవరకు మాట్లాడాలో కొంత మితభాషగా ఉండటం, ప్రయత్నాలు సఫలీకృతం చేసుకునే అవకాశాలు ఉండాలి వీళ్ళు. ఓకే. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. హ్మ్. హ్మ్. అలానే ఇంటిలో సామాన్లు, హ్మ్. ఉన్న ఇంటి మీద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేపట్టేబడే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఓకే. తమ్ముళ్ళకి, అక్కచెల్లెళ్ళకి సహాయం చేసే అవకాశాలు, హ్మ్. అలానే తల్లిదండ్రులకు కూడా ఏదో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగితే వీళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళ ఖర్చు పెట్టే ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు. రైట్. అందువల్ల కొంత డబ్బులు ఖర్చవుతుంది గానీ, అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలనే ఎక్కువ శాతం అనేది ఉంది. అంటే ఓకే. కుంభరాశి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఎక్కువుంటుంది. కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? తప్పకుండా అమ్మ. కుంభరాశి వాళ్ళొచ్చేటప్పటికల్లా ద్రాక్షారసంతోటి శని యొక్క అభిషేకం చేయటం, హ్మ్. అలానే ఆరోగ్యం పరంగా ఇబ్బందులు కలుగుతుంటే పరమేశ్వరుడికి నువ్వుల నూనెతోటి అభిషేకం చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. హ్మ్. దానితో పాటు వాళ్ళు చేయాల్సిందేంటంటే, ఇంట్లో ముఖ్యంగా దుర్గాదేవి యొక్క కవచాన్ని, హ్మ్. అంటే దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణాన్ని ఆడవాళ్ళు చేయటం ఒకటి. రాజరాజేశ్వరి యొక్క అష్టకము, హ్మ్. అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం మగవాళ్ళు చదవటం ఒకటి. ఓహ్! అలానే విద్యార్థులొచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోవాలి. ఓకే. అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటం వల్ల విద్య యందు కాన్సంట్రేషన్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు. ఓకే. అందువల్ల విద్యార్థులు కూడా ఇవన్నీ కూడా పాటించి ముందుకు వెళ్ళాలి. మంచి జరిగే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళందరూ కూడా క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఈ క్రోధినామ సంవత్సరంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శని స్వస్థానంలో అంటే మీ సొంత ఇంట్లో ఉండటం వల్ల కాస్త శుభ ఫలితాలు తక్కువగా ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఆ పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి అంటే, ముందుగా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే మంచి ఫలితాలనేవి ఉంటాయి. వ్యక్తిగత జాతకాల్ని స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేస్తే గురువుగారు చెప్తారు. మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించి, మీకు ఎలాంటి పరిహారాలు కావాలి అన్న విషయాలు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.